లెర్న్ మోర్ ఎర్న్ మోర్. దిస్ ఈస్ అవర్ స్లోగన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ శనివారం అందరూ బాగా ఎంజాయ్ చేసుకుని ఉంటారు. కొంచెం గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుంటారు. సంతోషకరం, మంచి దేవుడి భక్తి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చేసేద్దాం. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది. నిజం చెప్పాలంటే డౌన్లోనే ఉంది. దానికి కారణం నేను ఇవాళ మార్నింగ్ వీడియోలో చెప్పాను, అయినా చెప్తాను మళ్ళీ. ఎందుకంటే కొత్త వ్యూవర్స్ కొంతమంది ఉంటారు కనుక వాళ్ళకు తెలియటం కోసం చెప్తాను. కజకిస్తాన్ సంగతి చెప్పాను మీకు. అక్కడ ఇంకా కూడా కొంచెం తీవ్రంగానే వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం వల్ల బిట్ కాయిన్కి మెయిన్ వాళ్ళే ఈ కాయిన్స్ కంప్లీట్ మైనింగ్ చేసి పంపించేది. అక్కడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వల్ల బిట్ కాయిన్ డౌన్లో ఉండటం వల్ల ఎంటైర్ మార్కెట్ మీద, ఎంటైర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంతా ఎక్కువ డిపెండ్ అయ్యేది మన బిట్ కాయిన్ మీద. ఈ బిట్ కాయిన్ కానీ తగ్గిందంటే మిగతా మార్కెట్ అంతా డౌన్లోనే ఉంటుంది. జనరల్గా అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ఇవాళ నేను రేంజ్ చూశాను, కొద్ది నుంచి చూశాను. ఇంచుమించు 2.3, 2.4 మధ్యలోనే తిరుగుతుంది. ఏమో చెప్పలేము. కాకపోతే శనివారం, రేపు ఆదివారం, శనివారం ఆదివారం యూజువల్గా మార్కెట్ డల్గానే ఉంటుంది. పెద్దగా ఓహోని పంపులే ఉండకపోవచ్చు. సో ట్రేడర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ వారం రోజుల టైం కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి బై చేసుకోవడానికి. కొత్త ఇన్వెస్టర్స్ అయినా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా కొంచెం అక్యుములేట్ చేసుకుందాం కాయిన్స్ అనుకుంటే ఇది రైట్ టైం, బయింగ్ టైం. ఇదంతా కూడా మీరు మార్కెట్ డ్రాప్ అవుతుందని భయపడబాకండి. ఇక్కడ మనం బయింగ్కి మంచి అడ్వాంటేజ్, మంచి ఛాన్స్. ఇప్పుడు బిట్ కాయిన్ లాంటి కాయిన్కే కొంచెం డౌన్ అయినప్పటికీ మన షిబా కాయిన్ మాత్రం ఏమాత్రం డౌన్ అవ్వాలి. ఒక 100-200 పాయింట్స్ అన్నది పెద్ద డౌన్ అయినట్టు కాదు. టు బీ వెరీ ఫ్రాంక్, కిందకి దిగినట్టు కాదు. 2.3, 2.4 దగ్గర ఉందంటే స్టడీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 అబోవ్ ఉంది. 2000 అబోవ్ ఉంటే మనకు కావాలి. మండే వరకు మార్కెట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇవాళ రేపు కూడా అట్లాగే ఉంటుంది. మండే నైట్ అమెరికన్ మార్కెట్ ఓపెన్ అయితే కానీ అసలు మనకు కరెక్ట్గా తెలియదు పిక్చరు. ప్రస్తుతం అయితే మాత్రం కరోనా ప్రభావం కొంచెం ఉంది. లేదనడానికి లేదు. డెఫినెట్గా కరోనా ప్రభావం ఉంది, ఈ కజకిస్తాన్ ప్రభావం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు, అక్యుములేట్ చేయాలనుకున్న వాళ్ళు అక్యుములేట్ చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీ. ఇది ఇక్కడికి ఈ విషయాలు అయినాయి. నా ప్రిడిక్షన్, ప్రైస్ ప్రిడిక్షన్ డైలీ ఇచ్చినట్టే ఇవాళ కూడా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు అది మీరు కూడా అనలైజ్ చేయండి. మీకు నచ్చితేనే జస్ట్ ఓన్లీ 100 పాయింట్స్ పైకి పెట్టండి. నేను ఇచ్చిన ప్రైస్ మీద చూసుకోండి, నేను ఇస్తాను. కానీ మీకు ఒక 100 పాయింట్స్ పైన వస్తే, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసి చేయండి. మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తుంది, తిరుగుతూనే ఉంటుంది. రేంజ్ ఒక 100 పాయింట్స్లోనే ఉంటుంది, దానికి మించి ఉండదు. ఏమో చెప్పలేము, పంపు వస్తే రావచ్చు. కానీ మొన్న వచ్చిన అంత పంపు అయితే రాకపోవచ్చు. చిన్న పంపులు వస్తాయి, చూసుకోండి. ఒక 100-200 పాయింట్స్ చూసుకోండి. జాగ్రత్త ఫ్రెండ్స్. కొంచెం కరోనా ఎక్కువ ఉందంటున్నారు బయట, దీని ప్రభావం ఎక్కువ ఉందంటున్నారు. కొంచెం కేసులు ఎక్కువ అవుతున్నాయి. మన ఇండియాలో కూడా చాలా కేసులు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలున్నంత వరకు మాస్క్ లేకుండా బయటికి వెళ్ళబాకండి. వీలున్నంత వరకు మై కైండ్ రిక్వెస్ట్. ఇంకో చిన్న విషయం ఒకటి చెప్పేసి పూర్తి చేస్తాను మీకు. చిన్న విషయం ఏంటంటే, నిన్న రాత్రి నేను నా పనులన్నీ ఫినిష్ చేసుకుని మీకు ఈ 8 o'clock న్యూస్ వీడియో అయిపోయిన తర్వాత నా ఐఫోన్కి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వస్తే నాకు యూజువల్గా నా మిత్రుడు ఒక ఆయన ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఆయన షాప్ ఉంది. ఆయన షాప్ పేరు రెడ్ యాపిల్. రెడ్ యాపిల్ అంటే చూడండి, యాపిల్ ఫోన్కి రెడ్ యాపిల్ అని పెట్టాడు ఆయన. నా మిత్రుడు మంచోడు, చాలా మంచి వ్యక్తి. నా మిత్రుడు ముస్లిం సోదరుడు. ఆయన నాకు వెళ్ళాను, ఇట్లా ఏదో ప్రాబ్లం ఉందంటే, ఏంటి సార్ ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు, ఇప్పుడు సడన్గా కనిపిస్తున్నారు, ఎవరన్నా అసలు వీడియోలు ఏమన్నా మీరు యూట్యూబ్లో ఏదో వీడియోలు చేస్తూ ఉండేవాడు కదా, ఇప్పుడు చేస్తున్నారా అని అడిగాడు. చేస్తున్నానయ్యా, ఇట్లా నీకు చెప్తున్నాను. అతను ఫోన్ చూస్తున్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటనేది చూస్తున్నాడు. చూస్తేనే ఏం చేస్తున్నారు సార్ అని నా ఫోన్లో చూశాడు. ఇదేంటి సార్ షిబా అని ఉంది, షిబా క్రిప్టో అని ఉంది, ఏంటి ఇది అని అడిగాడు.
అంటే అప్పుడు కొంచెం వివరంగా చెప్పాను, క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు ఉందయా డిజిటల్ కరెన్సీ, ఇది ఫ్యూచర్, ఈ షిబా కాయిన్ బాగా పెరుగుద్ది అన్న. ఏమో సార్ మీరు ఏదో చెప్తున్నారు, నాకైతే ఏం అర్థం కావట్లేదు, అసలు దీని గురించి నాకు నిల్ ఆఫ్ నాలెడ్జ్, నాకేం తెలియదు. కాకపోతే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంతసేపు మీరు చెప్పారు కనుక ఏమైతే అయ్యింది, ఒక 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్, ఒక 10,000 పెడతా, వచ్చినా పోయినా ఒక 10,000 పెట్టేస్తాను, దాంట్లో పెట్టేసి వదిలేస్తాం ఒక 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తారంటే 5 ఇయర్స్ తర్వాత నా బేటీ షాదీ చేయాలనుకుంటున్నాను, నా కూతురు షాదీ చేయాలనుకుంటాను, అప్పుడు ఎంత అవుద్దో చెప్పండి నాకు అన్నాడు. అంటే నేను సడన్గా అడిగేటప్పుడు అసలు ఆ మూడ్లోంచి బయటకు వచ్చేసాను. సడన్గా అడిగేటప్పటికి ఏం చెప్పాలని అర్థం కాక, నీ అదృష్టం ₹1,00,000 అయితే ఖచ్చితంగా, నువ్వు పెట్టే 10,000 ₹1,00,000 అయితే ఖచ్చితంగా అవుద్ది, దానిపైన ఎంత వచ్చినా నీకు లాభమే, 2-3 లక్షలు కూడా అవ్వచ్చు, నీ అదృష్టం బాగుంటే ఇంకొకటి. సార్ ఎంత వచ్చినా నా కూతురు పెళ్లికి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటాను సార్ అన్నాడు. నాకు నవహాల ఏం చేయాలో తెలియక, ఓకే బాబు నీకు కంగ్రాచులేషన్స్. ఎంత అంటే దేనికి ఇది చెప్పారంటే, మీకు ఎంత షార్ప్గా ఉన్నారు ఇవాళ పబ్లిక్, ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుందాం, ఎంత వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గిపోయినాయి కనుక ఇటువంటి ఆపర్చునిటీస్ తీసుకోవటం, ఇది నాకు చాలా సంతోషం వేసింది. అందరూ ఇట్లా చక్కగా చిన్న చిన్న అమౌంట్లు అయినా పెట్టుకుని ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకుని, మనందరికి కూడా అదే ఉద్దేశం. 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ అంటున్నారు, ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఎక్కువ చెప్తుంది ప్రాఫిట్ బుక్ చేయండి అని చెప్పేది, ఇది ఎక్కువ ట్రేడర్స్ కోసం చెప్తాను నేను, ఇది ప్రాఫిట్ బుక్ చేయండి, ఎక్కువ వెయిట్ చేయండి అని చెప్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, వేరేం తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను చెప్పింది చిన్న విషయం, జరిగిన విషయం, నాకు చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అడిగినట్టే ఇవాళ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, కొత్త వ్యూవర్స్ వస్తే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్ ఎంవీఆర్ కుమార్, శిబా ఎంవీఆర్ కుమార్, బాయ్. ఇది నా ప్రైస్ ప్రిడిక్షను. 2310 దగ్గర బై ప్రైసు, 2549 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టేసేయండి. నేను ఇస్తున్న ప్రిడిక్షను 2 డేస్కి, 8th 9th జనవరికి, జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ఇది నా వాట్సాప్ నెంబరు, ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు సండే ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి.